విజయవాడలో ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళ్తారు. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులు ఉంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1500 వక్ఫ్ బోర్డు ఆస్తుల పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వర్క్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ బాషా ఫెడరేషన్